జై గురువాయూరప్పన్. శ్రీమన్నారాయణీయం 10వ దశకం. సృష్టిభేద వర్ణనము. వైకుంఠనాథ, నీ అనుగ్రహము వలన తపోబలమును బుద్ధిబలమును మిక్కుటముగా సంపాదించుకొన్న బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించను. అతడు స్థిరముగా ఉండు వృక్షాదులను, అడ్డగా ఉండి నడిచే పశువులను, పక్షులను, అట్లే మానవులను, సిద్ధులను, తరణులు మొదలైన దేవతలను సృష్టించెను. ఈ విధముగా బ్రహ్మదేవుడు అనేక విధములైన జీవులను సృష్టి చేసెను. భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం అనే ఈ మూడిటికి చాలా పైన సత్యలోకం ఉంటుంది. అక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆయనకు 1000 చతుర్యుగాలు గడిస్తే ఒక పగలు అవుతుంది. అంతేకాలం ఆయనకు రాత్రి అవుతుంది. బ్రహ్మ నిద్రపోయిన కాలంలో లోకాలు ప్రళయంలో నశిస్తాయి. ఆయన మేలుకొని చూడగా మళ్ళీ ఆ లోకాలు పుడతాయి. ఆయనకు ఒక దినం అయిన కాలంలో 14 మంది మనువులు ఉంటారు. వారిలో ఒక్కొక్క మనువు కాలంలో దివ్య యుగాలు 71 ఉంటాయి. ఆ మనువుల వంశాలలో దేవతలు, మునులు, సప్త ఋషులు భగవంతుని అంశతో పుట్టిన సమస్త జగత్తును పాలిస్తూ ఉంటారు. శ్రీహరి పితరుల, దేవతల, పశ్వాదుల, మానవుల రూపాలతో జన్మించిన మన్వాంతరాలలో తన శక్తియుక్తులతో జగత్తునంతా పౌరుషంతో పాలిస్తాడు. మొదటి కాలం అయినంతనే శ్రీహరి తమో గుణంతో తన మహిమను ఉపసంహరించి పడుకొని యోగ నిద్రలో ఉంటాడు. ఆ రాత్రి సమయంలో ముల్లోకాలు తమో గుణం కప్పివేయగా సూర్యచంద్రులతో లీనమై ఉంటాయి. అప్పుడు సర్వాత్ముడైన శ్రీహరి యొక్క శక్తి రూపమై ప్రకాశించే సంకర్షణాగ్ని ముల్లోకాలను ఆక్రమించి దహిస్తుంది. ఆ మహాగ్ని జ్వాలల వల్ల కలిగిన వేడికి కలిమిపోయిన మహర్లోక నివాసులు జనలోకానికి వెళ్తారు. అప్పుడు మహాప్రళయ సమయంలో అతి తీవ్రము భయంకరము అయిన మహావాయువు వీస్తుంది. ఆ ప్రచండ మహావాయు వేగానికి సముద్రం ఉత్తుంగ తరంగ సమూహంతో విజృంభించి జల ప్రవాహాలతో ముల్లోకాలను ముంచివేస్తుంది. ఆ జలరాశి మీద లక్ష్మీకాంతుడు తన కుక్షిలో భూలోకాది సమస్త లోకాలు ఉండగా శేషతల్పం మీద యోగ నిద్రలో ఉంటాడు. ఆయన శయ్య ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడు మనోహరమైన మంచి గంధం, వజ్రం, కర్పూరం, మంచు, హంస, వెన్నెల, తామర పువ్వు, ముత్యాలహారం, పూర్ణచంద్రుడు పువ్వులు, అమృతం, వెన్నెల వలె స్వచ్ఛమైన తెల్లని శరీరంతో శోభిల్లుతూ ఉంటాడు. జనలోకంలో నివసించేవారు ప్రీతితో స్తోత్రాలు చేస్తూ ఉండగా సాటిలేని దివ్య కాంతులతో ప్రకాశిస్తూ శ్రీహరి కనులు మూసుకొని యోగ నిద్రలో ఉంటాడు. అనేక విధాలైన కాలగమనంతో సూచితమయ్యే రేయింబగళ్ళు జరుగగా మానవులకు పరమాయువు 100 సంవత్సరాలు అయినట్లుగానే బ్రహ్మదేవునికి పరమాయువు అయిన 100 సంవత్సరాలలో సగం గడిస్తే దాన్ని పరార్థం అంటారు. ఆయన ఆయువులో పూర్వార్ధాన్ని పూర్వపరార్థం అని అంటారు. అది గడిచిపోవటం చేత ఇప్పుడు జరిగే దాన్ని ద్వితీయ పరార్థం అంటారు. పూర్వపరార్థం యొక్క మొదటి సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. అందులో బ్రహ్మ జన్మించడం చేత బ్రహ్మకల్పం అని దాన్ని అంటారు. విష్ణుదేవుని నాభి అనే సరస్సులో సర్వలోకాలకు ఆశ్రయమైన పద్మం ఆవిర్భవించిన కాలం పద్మకల్పం అనే పేరుతో విలసిల్లింది. ప్రతిరోజు పూజలో కూడా సంకల్పంలో చదువుతాం కదా. ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూదీపే భరతవర్షే భరతఖండే. దానికి సంబంధించి మనం సంకల్పంలో చదువుకుంటాం. బ్రహ్మదేవుడు అనేక విధములగు జీవులను సృష్టించిన తరువాత తమోగుణ ప్రధానమైన 5 అజ్ఞాన చిత్త వృత్తులను సృష్టి చేసెను. అవి మిథ్యగ్రహము అంటే సత్యము అసత్యముగా, అసత్యమును సత్యముగా భావించుట, అహంభావము, రాగము, కోపము, భయము అనునవి. ఈ తాపస చిత్త వృత్తులను సృష్టి చేసిన తర్వాత బ్రహ్మదేవునికి మనస్సంతయు బాధతో నిండిపోయెను. ఆ బాధను తొలగించుకొను తన యొక్క మానస పరిశుద్ధికి అతడు నీ పాదార విందములను భక్తితో స్మరింపసాగెను. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన సంకల్ప బలము వలన సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు అను బ్రహ్మర్షులను సృష్టించెను. సృష్టి కార్యమునందు పాల్గొనవలసిందిగా బ్రహ్మదేవుడు వారిని ఆదేశించెను. కానీ వారందరూ పరమాత్మవగు నీ పాద పద్మాలయందు అంతులేని భక్తి కలవారు కావున
అతని మాట గౌరవింపలేదు. తన మానసపుత్రులు తన చెప్పిన మాటను వినలేదని బ్రహ్మదేవునకు విపరీతమైన కోపము కలిగినది. అతడు తన కోపము బయటకు తెలియకుండా బిగబెట్టినప్పుడు అతని కనుబొమ్మల మధ్య నుండి ఒక అంశస్వరూపుడైన రుద్రుడు కలిగెను. అతడు పుట్టగానే బ్రహ్మదేవా, నాకు తగిన పేర్లు చెప్పుము, నేనుండుటకు తగిన స్థలములను కల్పింపుము అని బిగురుగా ఏడ్చినందువలన అతనికి రుద్రుడని పేరు ఏర్పడెను. అప్పుడు బ్రహ్మదేవుడు పరమాత్మవగు నీ ప్రేరణ వలన రుద్రునకు 11 పేర్లు గల వివిధములైన రూపములు ఏర్పరచెను. ఇంకను ఆ 11 రుద్రులకు 11 మంది భార్యలను ఇచ్చి వారందరూ ఉండుటకు భిన్న భిన్నమైన ప్రదేశములు కూడా ఏర్పాటు చేసెను. ఆ తర్వాత సంతానాభివృద్ధి చేయుడని సాదరముగా వారిని కోరెను. బ్రహ్మదేవుని మాటను అనుసరించి 11 రుద్రులు సంతానాభివృద్ధి చేయసాగిరి. వారు సంతానమంతయు మహాభయంకరముగా ఉండి ముల్లోకాలను భయపెట్టసాగెను. అట్టి రుద్ర సంతానము ముల్లోకములు యందు నిండుచుండగా బ్రహ్మదేవునకు కూడా భయము కలిగెను. అందువలన నీ ఆదేశముచే బ్రహ్మదేవుడు మీరు సంతానమును సృష్టించుట నిలిపివేసి లోకములకు మంగళము కలుగుటకై తపస్సు ఆచరించుడు అని కోరెను. బ్రహ్మదేవుడు ఇలా నియంత్రించగా ఆయన ఆజ్ఞను స్వీకరించి రుద్రులు ఆవేశాన్ని అణుచుకొని జ్ఞానవంతులై ఉత్తమశీలంతో తపస్సు చేసుకోవటానికి అడవులకు వెళ్ళారు. తర్వాత బ్రహ్మ ప్రపంచ సృష్టించాలనే ఉద్దేశంతో మహామేధావులు సమస్త జన సమూహానికి దిక్కైన ప్రజాపతులను సృష్టించినాడు. ప్రజాపతులు 10 మంది బ్రహ్మకు జన్మించినారు. వారు భగవద్బలం కలవారు, స్తుతించదగిన గుణవంతులు, సమస్త లోకాలలో తమ సంతతిని వ్యాపింపజేసేవారు. బ్రహ్మదేవునికి ఉన్నంత ప్రభావం గలవారు ఈ పవిత్ర కీర్తిమంతులు. బ్రహ్మదేవుని చేతి బ్రొటనవేలి నుంచి దక్షుడు, తొడల నుంచి నారదుడు, నాభి నుంచి పులాహుడు, చెవుల నుంచి పులస్త్యుడు, చర్మం నుంచి భృగువు, చేతు నుంచి క్రతువు, ముఖం నుంచి అంగీరసుడు, ప్రాణం నుంచి వశిష్ఠుడు, మనస్సు నుండి మరీచి, కనుల నుంచి అత్రి అనే 10 మంది పుత్రులు పుట్టారు. బ్రహ్మదేవుని వక్షస్థలంలో కుడి భుజం నుంచి ధర్మం, వెన్ను నుంచి ఈ ప్రపంచం అంతటికి భయం కలిగించే మృత్యువు అధర్మం, బ్రహ్మదేవుని హృదయం నుంచి కాముడు జన్మించారు. చక్కగా సృష్టిని చేస్తున్న బ్రహ్మదేవుని యొక్క వివిధములైన అవయవాల నుండి మరీచి, అత్రి, అంగీరసుడు, క్రతువు, పులహుడు, పులస్త్యుడు, భృగువు అను మహర్షులు జన్మించారు. అట్లే వశిష్ఠ మహర్షి, దక్ష ప్రజాపతి, నీ పాదభక్తుడైన నారద మహర్షి కూడా పుట్టారు. అత్రి, మరీచి మొదలైన మహర్షులను సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడు కర్దమ ప్రజాపతిని, ధర్ముడు మొదలైన వారిని కూడా సృష్టించెను. పిమ్మట సరస్వతిని సృజించెను. అందచందములతో సుందరముగానున్న వాణిని చూచి బ్రహ్మదేవుడు మోహపరవశుడాయను. అప్పుడు నీ ప్రేరణ వల్ల సనకుడు, దక్షుడు మొదలైన బ్రహ్మపుత్రులు బ్రహ్మదేవుని అడ్డుకొని సమ్యక్ జ్ఞానము కలుగునట్లు చేసిరి. తన పుత్రుల బోధన వలన బ్రహ్మదేవుడు తమోగుణమును వదిలి స్వస్థుడయ్యెను. ఈ విధంగా బ్రహ్మ కనుబొమ్మల నుండి క్రోధం, పెదవి నుండి లోభం, నోటి నుంచి వాణి, మూత్రేంద్రియం నుంచి సముద్రాలు, అపాన ప్రదేశం నుండి పాపానికి ఆశ్రయమైన నివృత్తి, బ్రహ్మ యొక్క ఛాయ నుండి దేవహూతి భర్త కర్దముడు జన్మించారు. అప్పుడు బ్రహ్మ తన దేహం నుంచి జన్మించిన వాగ్దేవిని చూచి ఆశ్చర్యచకితుడై మన్మథ బాణాలతో మనస్సు భిన్నం కాగా ఈ ప్రేరణ వలన సనకుడు, దక్షుడు మొదలైన బ్రహ్మపుత్రులు బ్రహ్మదేవుని అడ్డుకొని సమ్యజ్ఞానం కలుగునట్లు చేసిరి. తర్వాత చతుర్ముఖ బ్రహ్మ సమస్త వేదములను, పురాణములను, సకల విద్యలను తను 4 ముఖముల నుండి ఆవిర్భవింపజేశాను. అట్లే అతడు ఆ వేద విద్యలన్నిటినీ తన పుత్రులకు ఉపదేశించెను. ఈ విధముగా బ్రహ్మదేవుడు చరాచరములను, విద్యలను సృష్టించిన తర్వాత ఈ సృష్టి చేయ జాలక నీ పాద పద్మములనే ఆశ్రయించెను. అప్పుడు అతనికి సృష్టిని పెంపొందింపజేయు ఉపాయము తట్టినది. అందువలన అతడు తన శరీరము 2గా విభజించుకొనెను. అతని శరీరమందలి ఒక భాగము పురుషుడి కాగా మరొక భాగము స్త్రీ అయ్యెను. వారే మనువు, అతని భార్య అయిన శతరూప. జంటకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 పుత్రులు, ఆకుతి, దేవహూతి, ప్రసూతి అనే 3 కన్యలు కలిగారు. ఆకుతిని రుచికునికి, దేవహూతిని కర్దమునకు, ప్రసూతికి దక్షునికి ఇచ్చి పెండ్లి చేసెను.
వీరి వలన కలిగిన సంతానముతో లోకాలు నిండిపోయినవి. ఈ విధముగా సృష్టిని పెంపొందింపజేసిన గురువాయూరప్ప శ్రీమన్నారాయణ ఓ శ్రీహరి గోవింద, నీవు నా రోగములు అన్నిటినీ దయతో తొలగింపుము. ఈ పరమ పవిత్రమైన చరిత్ర పరమ సుఖాన్ని కలిగిస్తుంది, సమస్త సన్మంగళాలను కలిగిస్తుంది. అంతేకాకుండా శ్రీహరి పాద పద్మాల మకరంద పావనంతో పరవశులైన పుణ్యాత్ములు ఈ చరిత్రను నిర్మలమైన మనస్సుతో వింటే జన్మ సఫలం అవుతుంది. గురువాయూరప్ప శ్రీహరి కథామృతంలో మన మనస్సు మునగటం చేత మన శరీరం పులకించిపోతుంది. అంతటి శక్తి ఉన్న ఓ గురువాయూరప్ప గోవింద, నీవు నా రోగములు అన్నిటినీ దయతో తొలగింపుము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ, జై గోవింద. శ్రీమన్నారాయణము సృష్టి భేద వర్ణనము అనో 10వ దశకం సమాప్తం. జై శ్రీకృష్ణ, జై గురువాయూరప్పన్, జై శ్రీరామ్.